హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో అయితే నేను పార్టీ వేర్ నెక్లెస్ చూపించడానికి వచ్చాను. గోల్డ్ ఎవరైనా పార్టీ వేర్ నెక్లెస్ ఇలా చేయించుకోవాలనుకుంటే లేకపోతే తీసుకోవాలనుకుంటే మాత్రం ఇలాంటివి అయితే చాలా బాగా సెట్ అవుతుంది అనమాట. సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో చేశాను. సో ఈ నెక్లెస్ చూసేక ముందు నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సో చెప్పాను కదా ఆల్రెడీ. సో ఇదైతే ఫుల్ ఫ్యాన్సీ టైప్ నెక్లెస్ అండి. అండ్ సో ఇదైతే బాగా వెడ్డింగ్కి కానీ అంటే సంగీత్ ఫంక్షన్స్కి లేకపోతే బర్త్డే ఫంక్షన్స్కి అయితే చాలా బాగా సెట్ అవుతుంది. ఈ ఫ్రాక్స్ పైకి అయితే సంగీత్ ఫంక్షన్స్కి అలాంటి వాటికి అయితే చాలా బాగుంటుంది అనమాట. సో అంత అందంగా ఉంటుంది అండ్ చాలా ట్రెండీగా కూడా ఉంటుంది అనమాట. సో ఇయర్ రింగ్స్ కూడా సేమ్ ఈ టైప్లోనే వచ్చాయి. సో ఇయర్ రింగ్స్ అయితే ప్రజెంట్ అయితే నా దగ్గర లేదు. అండ్ ఈ నెక్లెస్ కూడా నాది కాదండి, వేరే వాళ్ళది. ఊరి నుంచి వస్తూ ఉంటే నేను చెప్పారు తీసుకురమ్మని చెప్పి వాళ్ళకి కావాలి అంటే, సో వాళ్ళ కోసం తీసుకొని వచ్చామన్నమాట. అండ్ ఈ నెక్లెస్ వచ్చి ఫుల్ స్వరాక్స్కి స్టోన్స్ అంటే ఇవి అంటే నాకు అసలు ఆ స్టోన్స్ అంటే కూడా ఏదో ఐడియా లేదు. సో ఈ స్టోన్స్ వచ్చి అవన్నమాట. ఈ పింక్ గ్రీన్ స్టోన్స్తో మిక్స్ అయ్యి ఈ నెక్లెస్ అయితే ఫుల్ అలా ఉంది సెట్. అండ్ కొంచెం ముత్యాలు అలా మిక్స్ అయిందనమాట. అండ్ ఇవన్నీ స్వరాక్స్కి స్టోన్స్ అని చెప్పాను కదా, సో ఆ స్టోన్స్ అనమాట. సో అండ్ చూసేదానికి కూడా అండ్ బ్రైట్గా మెరుస్తుంది. అండ్ నైట్ టైం అయితే ఈ నెక్లెస్ వేసుకుంటే మాత్రం చాలా బాగా లుక్ ఉంటుంది. అండ్ డే టైం కంటే కూడా నైట్ టైం అయితే చాలా బాగా లుక్గా కనిపిస్తుంది అనమాట నెక్లెస్. అండ్ ఎవరైనా గోల్డ్లో తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఫ్యాన్సీ టైప్లో తీసుకోవాలంటే మాత్రం ఇలాంటివి చూస్ చేసుకోవచ్చు. అండ్ దీని వెయిట్ వచ్చేసి అరౌండ్ 35 అలా ఉంటుంది అని చెప్పారు. సో నాకు పెద్దగా ఐడియా లేదు, జస్ట్ కొంచెం మాత్రం ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను ఆ స్టోన్స్ ఏంటి అది అంతే మాత్రమే. సో చాలామంది ఎక్కువ స్టోన్స్ ఉన్నవే ప్రిఫర్ చేస్తారు కదా, ఇలా నెక్లెసెస్ కానీ లేకపోతే లాంగ్ చైన్స్ కానీ పార్టీ వేర్గా ఇంకా ఏదైనా కొంచెం కొత్తగా ఆలోచించే వాళ్ళకైతే ఇలాంటివి అయితే బాగా సెట్ అవుతాయి అన్నమాట. సో ఇంకొంతమంది అయితే ఈ స్టోన్స్కి ఎందుకు అంత బడ్జెట్ పెట్టడం అనేసి అలా ఆలోచిస్తారు. అంటే ప్యూర్ గోల్డ్ ఉండేటట్లు అలా తీసుకోవాలి అనుకుంటారు. ఇంకొంతమంది అయితే కొంచెం స్టోన్స్ ఉండేటట్లు అలా తీసుకుంటారనమాట. సో నా వరకు అయితే నాకు గోల్డ్ అయితే గోల్డ్ ఉండాలి, అందులో కొంచెం స్టోన్స్ కూడా మిక్స్ అయ్యి ఉండాలన్నమాట. అంటే నాకు అప్పుడే దానికి లుక్ అనిపిస్తుంది, ఏ నెక్లెస్కైనా ఏ లాంగ్ చైన్కైనా అయితే. సో నాకు కొంచెమైనా కొద్దిగా అయినా కొంచెం అంటే స్టోన్స్ అయితే ఉంటే మాత్రం నాకు చాలా బాగా నచ్చుతాయి అలాంటివి. సో అలా ఉంటుంది. సో ఒక్కొక్కరి మైండ్ సెట్ అలా ఒక్కొక్కలాగా ఉంటుంది కదా. అండ్ దీనికైతే సేమ్ ఇయర్ రింగ్స్ కూడా ఇలానే వచ్చాయన్నమాట. పైన ఉంది కదా ఒక గ్రీన్ కలర్ స్టోన్స్, సో అలాంటి పెద్ద స్టోన్తో ఇయర్ రింగ్స్. అండ్ కింద వచ్చి ఇలా పింక్ కలర్ గ్రీన్ కలర్ ముత్యాలతో కలిపి వచ్చిందనమాట ఇయర్ రింగ్స్. సో ఇయర్ రింగ్స్ అయితే ప్రజెంట్ అయితే లేవు. సో ఇది మాత్రం చూపిస్తున్నాను. సో ఇలా ఉంటుందన్నమాట. సో నాకైతే పెద్దగా సెట్ కాలేదు, జస్ట్ ఊరికే మీకు చూపించడానికి వేసుకొని చూపించాను అనమాట. సో చాలామందికి ఇలాంటివి అయితే చాలా బాగా సెట్ అవుతాయి ఇలాంటి నెక్లెసెస్ అయితే. సో కొంతమందికి అయితే సెట్ కావు. సో నాకైతే పెద్దగా సెట్ కాలేదు. సో ఊరికే మీకు అలా చూపించడానికి చూపించాను అనమాట వేసుకొని. అండ్ ఇదైతే నాకైతే ఫినిషింగ్ కూడా చాలా బాగా నచ్చింది. సో గోల్డ్ ఫినిషింగ్ అంతా చాలా బాగుంది. అండ్ తర్వాత ఇట్లాంటివి గోల్డ్లో ఎందుకు వేస్ట్ అనుకున్న వాళ్ళకి ఇలాంటివి మనకు మామూలుగా బయట కూడా దొరుకుతాయి కదా ఇలాంటివి. సో కొంచెం ఒక 4,000 5,000 అలా ఖర్చు పెడితే ఇలాంటివి కూడా దొరుకుతాయి. సో మాకు ఇలాంటివి బయట దొరికేటంటే రోల్డ్ గోల్డ్వి అలాంటివి వద్దు అనుకున్నప్పుడు, సో గోల్డ్లోనే కావాలనుకుంటే మాత్రం ఇలాంటివి అయితే బాగా ప్రిఫర్ చేయొచ్చు. సో అండ్ నాకైతే ఈ స్టోన్స్లో అన్నిటికన్నా ఆ గ్రీన్ స్టోన్ అనేది చాలా బాగా నచ్చింది. అండ్ దాని తర్వాత పింక్ బాగా నచ్చింది అనమాట. అండ్ అక్కడ వైట్ స్టోన్స్ వచ్చి అది కూడా స్వరాక్సీ స్టోన్సే ఏమో అనుకుంటున్నాను, మనకైతే తెలియదు. సో సేమ్ అంతా ఒకటే స్టోన్స్ అని అయితే చెప్పారు నాకైతే. సో ఇదన్నమాట చైన్ గురించి అయితే. అండ్ ఈ చైన్ ఎత్తుకుంటుంటే కూడా చాలా వెయిట్ ఉన్నట్టు అనిపిస్తుంది. సో చాలా వెయిట్గానే ఉంది అనమాట. సో అరౌండ్ 36 పైన అంటే నాకు తెలిసి 40 పైనే ఉంటుందేమో నేను అనుకుంటున్నాను, ఆ కమ్మలు అంతా కలిపి. సో అందులో స్టోన్స్ ఉన్నాయి కాబట్టి వెయిట్ కూడా చాలానే ఉంటుంది అనిపిస్తుంది. అండ్ నాకైతే చూడ్డానికైతే చాలా బాగా నచ్చింది. సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం ఇలాంటివి ప్రిఫర్ చేయండి. అంటే సంగీత్ అలాంటి ఫంక్షన్స్ కోసము కొంచెం బాగా బడ్జెట్ పెట్టుకుంటాము అనుకున్న వాళ్ళకైతే బాగా సెట్ అవుతుంది అనమాట ఇది.
అండ్ ఇప్పుడున్న రేట్లకైతే గోల్డ్ కొనాలి అంటేనే అబ్బా అనిపిస్తూ ఉంటది. సో, చాలా కాస్టు రోజు రోజుకి పెరగడమే కానీ అస్సలు తగ్గటం లేదు. ఒకవేళ తగ్గినా కూడా 100, 200 తప్పితే అసలు 1000, 2000 ఎప్పుడు తగ్గుతుందో అనిపిస్తూ ఉంటది. ఒక్కసారిగా ప్రైజ్ డౌన్ అంటే ఒక 5,000కి అలా పడిపోతే అన్న కనీసం అప్పుడన్నా బాగా కొనొచ్చు అనుకుంటున్నాను. సో, కనీసం అది 6,000కి కూడా రావట్లేదు. ఇంకా 8,000 ఇంకా దాటిపోతుందన్నమాట. సో, అలా ఉన్నాయి ఈ రేట్లయితే. నాకైతే ఎలా అనిపిస్తుందంటే మన దగ్గర డబ్బులుంటే ఎలాగోలాగా గోల్డ్ కొని మన దగ్గర పెట్టుకుండేస్తే సేఫ్‌గా ఉంటుంది. సో, మన ఫ్యూచర్‌లో ఎలాగో చాలా గోల్డ్ రేట్ పెరిగిపోతూ ఉంది కాబట్టి ఫ్యూచర్‌లో మనకు పనికొస్తది ఏమో అనిపిస్తూ ఉంటది. సో, ఇప్పుడైతే మిడిల్ క్లాస్ వాళ్ళు గోల్డ్ కొనాలి అంటే మాత్రం చాలా ఆలోచించి కొనుక్కుంటున్నారనమాట. సో, ఇంకా పెళ్ళిళ్ళకి వాళ్ళకి కంపల్సరీగా గోల్డ్ తీసుకుంటారు కాబట్టి ఇంక తప్పదు. సో, ఇంక గోల్డ్ రేట్ తగ్గాలి అంటే మాత్రం ఇంక గోల్డ్ అందరూ కొనడమే స్టాప్ చేసేస్తే అప్పుడేమన్నా తగ్గుతది ఏమో అనిపిస్తూ ఉంటది. సో, అదైతే స్టాప్ అయితే చేయరు. సో, ఇంకా అది ఇంగా మన చేతుల్లో లేదు వాటి గురించైతే. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. సో, నేనైతే ఇప్పుడు ఇంకా జాగ్రత్తగా దాన్ని ప్యాక్ చేసి లోపల పెట్టేస్తున్నాననమాట.